ఖలీజీ ఫెస్టివల్ అని చెప్పి ఓపెన్ మార్కెట్లో మీరు విజువలైజ్ చేయండి నీట్గా. మంచిగా ఫుడ్, డ్రింక్స్, ఆట పాట, డాన్స్లు గట్రా అన్నీ ఉంటాయి. ఆడపిల్లలు, మగవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వచ్చి నీట్గా కలిసి కట్టుగా డాన్స్ చేసి ఒక ప్రైజ్ మాడుకొని అది సెట్ అయితే భార్యను కొనుక్కొని వెళ్ళిపోతారు. కొనుక్కొని ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టుకోండి. అది ఎలాగో ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు అర్థమైపోతుంది. ప్లస్ వీళ్ళ భాషలో కూడా మన ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి వచ్చిన రూట్ వర్డ్స్ ఉంటాయి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చూస్తున్న ఆడపిల్లలను అడుగుతున్నాను, మీరేం ఫీల్ అవుతున్నారు ఇది మొత్తం విన్న తర్వాత? ఇవాటికి 2025 లో కూడా నడుస్తున్న ఒక సంస్కృతి గురించి మీకు మాడాలి. దాని గురించి మీకు చెప్పాలంటే ఒక ఓపెన్ గ్రౌండ్ అనుకుందాం. ఈ ఐపీఎల్ ఆప్షన్ గట్రా జరిగే ఒక లొకేషన్ లాంటిది అనుకుందాం. కాకపోతే అవుట్డోర్. అది లొకేషన్ ఇస్ బల్గేరియా. ఈ బల్గేరియా ఎక్కడ అంటే మనకి యురేషియా ప్లేట్ దగ్గర వస్తుంది. యూరోప్ ఏషియా బోర్డర్ లో ఒక దేశం ఉంది బల్గేరియా, రొమేనియా ఇవన్నీ. అందులో ఈ బల్గేరియా దేశంలో ఒక 4 వ్యక్తులు వచ్చి మాట్లాడుతుంటారు. ఇది స్ప్రింగ్ టైంలో, ఇది గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత సండే ముందు మధ్యలో ఉండే ఒక సాటర్డే ఉంటుంది కదా, జనరల్ గా పబ్లిక్ హాలిడే. అది ఆ రోజున అనుకుందాం. మధ్యలో ఒక కమోడిటీ, అది ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్ కి సంబంధించి ఇటు సైడ్ వాళ్ళు ఇదంతా నేను బల్గేరియన్ కరెన్సీలో కూడా మన ఇండియన్ రూపీస్ లో చెప్తా, మేము 10 లక్షలు ఇస్తామంటే మాకు 10 లక్షలు కరెక్ట్ అనిపిస్తుంది అని ఒకవైపు అంటే 10 లక్షలు అంటే మరీ చాలా తక్కువ అండి, మేము అట్లీస్ట్ 20 లక్షలు అనుకుని తెచ్చామండి అని అవతల వాళ్ళు అంటారు. లేదు మరి మీరు చూసుకోండి 15 లాస్ట్ అంటే కాదండి, లేదండి అంటే కాదని ఇంకో దగ్గరికి వెళ్తారు. ఇదే బేరం కంటిన్యూ అవుతూ ఉంటుంది. దేనికి ఆ ప్రోడక్ట్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే థంబ్నెయిల్లో మీరు చూసి వచ్చినట్టే ఒక ఆడపిల్లకి. అండ్ ఇదో మీరు అనుకున్నట్టు వ్యభిచారం ఏదో కాదు, ఇది అక్కడ సంస్కృతి ప్రకారం జరుగుతున్న ఒక పెళ్లి చూపులు. ఈ గ్రూప్ పేరు ఖలీజీ అనే ఒక ట్రైబ్ ఉంది బల్గేరియాలో. అదేంటది రోమా అనే ఇంకా బిగ్గర్ సబ్ గ్రూప్ లో ఒక చిన్న పార్ట్ అది. ఇప్పుడు ఈ రోమా అనే కమ్యూనిటీ ఎక్కడదంటే మన ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి అరౌండ్ 2000-2500 సంవత్సరాల క్రితం వలస వచ్చిన వాళ్ళు వీళ్ళు. అందులో ఒక చిన్న సబ్ గ్రూప్ ఈ ఖలీజీ. ఇవాళకి కూడా ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఒక మార్కెట్ లాగా భార్యల్ని కొనుక్కునే కూతురు నమ్మే ఒక మార్కెట్ లాంటిది. ఇది వినడానికి చాలా పచ్చిగా ఉండొచ్చేమో కానీ దీని గురించి ఒక రూల్ బుక్ లాంటిది ఒకటి రాసుకున్నారు. ఒక 12 పాయింట్లు, ఒక 12 రూల్స్ లాంటివి పెట్టి ఆ రూల్స్ అందరూ పాటిస్తారు. అక్కడ ఉండే ఆడవాళ్ళని మాత్రం వాళ్ళ ఒపీనియన్స్ మాత్రం ఎవరు తీసుకోరు. అండ్ మోర్ ఇంపార్టెంట్, వాళ్ళు 18,000 మంది మాత్రమే ఉన్నారు ప్రపంచం మొత్తంలో. 18,000 మంది మాత్రమే. అండ్ ఇది వింటున్న అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏంటి మార్కెట్లోకి ఎవరైనా వెళ్ళొచ్చా, ఎవరైనా కొనొచ్చా అని కొంతమందికి డౌట్ వస్తుంది. మరీ ఇలా చేస్తున్నారంటే అని ఇంకొంతమందికి డౌట్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చాలా సింపుల్. ఇది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి కదా, ఆ పర్టికులర్ సబ్ గ్రూప్, ఖలీజీ సబ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చు. ఇకపోతే రెండోది అంటారా, ఈ 12 పాయింట్ విన్న తర్వాత మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ప్లస్ అన్నిటికన్నా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇది యూరోప్లో నడుస్తుంది. ఎక్కడో థర్డ్ వరల్డ్ కంట్రీలో, ఆఫ్రికాలోనో, సౌత్ సుడాన్లోనో కాదు, యూరోప్లో బల్గేరియాలో, సెంట్రల్ బల్గేరియాలో నడిబొడ్డున నడుస్తుంది. అండ్ ఇచ్చే డబ్బులు మన కరెన్సీలో మనం చూసుకుంటే 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు వెళ్తాయి. ఆడపిల్లని బట్టి ఏంటి ఆ లక్షణాన్ని మనం ఆడదాం. అది ఇవాళ మనం ఇట్స్ ఫ్యాసినేటింగ్ స్టడీ, కేస్ స్టడీ, సోషియో కల్చరల్ స్టడీ. కాకపోతే ఒక జడ్జ్మెంటల్ లెన్స్లోనే కాకుండా ఇది మనం ఉండే సొసైటీలో ఇది నడుస్తుంది అనే ఒక లెన్స్లో మీరు చూస్తే చాలా ఫ్యాసినేటింగ్ ఉంటుంది. 1 by 1 చెప్తా. అండ్ ఇలాంటి వీడియోస్ మనకి రోజు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. జియో పొలిటిక్స్ పరంగా కానీ, లోకల్ ఇష్యూస్ పరంగా కానీ, లేదా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అండ్ మన ఛానల్ స్పెషాలిటీ ఏంటంటే మీరు అడిగేదే నేను చేస్తాను. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో మీలాంటి ఒక వ్యక్తి వచ్చి అడిగారు నన్ను, ఈ టాపిక్ మీద మాట్లాడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మేము బల్గేరియా దగ్గరలోనే ఉంటాం మేము అని. సో నేనేదో అడిగేసి మీరు చూడడం మాత్రమే కాదు, ఈ ఛానల్లో మీరు అడిగిందే నేను చేస్తా. రోజుకో వీడియో. ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. రోజు మీ నాలెడ్జ్ ఫిల్ మీకు వచ్చేస్తుంది. డన్. ఓకే, డైరెక్ట్గా మిమ్మల్ని ఒక విజువల్ జోన్లోకి పట్టుకెళ్తాను నేను. మీరు నేను చెప్పింది వింటూ ఒకసారి ఆలోచించుకోండి. ఒక చాలా పెద్ద ఓపెన్ గ్రౌండ్ లాంటిది. ఆడపిల్లలు టాప్ టు బాటమ్ కంప్లీట్గా నీట్గా అందంగా రెడీ అయ్యి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉండే ఫ్యామిలీస్ ఎంత 18,000 మంది. ఈ 18,000 మందిలో కూడా ఆడవాళ్ళని పెద్దగా గొప్పగా చదివిస్తే వాళ్ళకి వచ్చేదేం లేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, 13 ఏళ్ల తర్వాత ఎవరు ఏ స్కూల్లో చదువుతున్నా వెనక ఆపిచ్చేస్తారు. మీకు సింపుల్గా చెప్పాలంటే ప్రతి 5గురిలో ఒక ఆడపిల్ల కంప్లీట్లీ ఇల్లిటరేట్. ఈ మిగతా వాళ్ళు కూడా 20% మాత్రమే బేసిక్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయగలుగుతారు. ఏది ఈ డిగ్రీ కాకుండా డిగ్రీ ముందు చదువుతారు కదా, హై స్కూల్ ఎడ్యుకేషన్ దాకా ఫినిష్ చేయగలుగుతారు. ఇంత షాకింగ్లీ లో లెవెల్స్ ఆఫ్ లిటరసీ ఇక్కడ అమ్మాయిలు ఈ గ్రూప్లో ఎందుకు ఉందంటే వాళ్ళు చదివించి ఏం చేస్తారు, అల్టిమేట్గా ఈ మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మాల్సిందే కదా ఎక్కడో వాళ్ళ కుటుంబాలకు మైండ్లో ఉంటుంది. సో 13 years తర్వాత నీట్గా అందంగా డైటింగ్ లెటర్ చేయించి బ్యూటీ పార్లర్కి పంపించి ఒక ప్రణాళికాబద్ధంగా రెడీ చేయించి షోకి తెస్తారు ఈ ఎగ్జిబిషన్కి. ఏజ్ గ్రూప్ కూడా 20 అంటే ఈవిడ చాలా వయసున్న అమ్మాయిని అక్కడ ఫీల్ అవుతారు. ఆ రేంజ్లో ఉంటారు అక్కడ మిగతా వాళ్ళందరూ. 13 to 20 మధ్యలోనే. ఇది చెప్పడానికి చాలా జుబుక్సాకరంగా ఉంది, ఎందుకంటే 20 years అనేది చాలా కల్చర్స్లో వెరీ యంగ్ ఏజ్ అది. కాకపోతే ఇక్కడ చాలా ఇట్స్ వెరీ ఓల్డ్. ఎనీవేస్ ఇప్పుడు ఇక్కడ ఉండే అమ్మాయిలకి, అబ్బాయిల గురించి మనం చెప్తాం. అబ్బాయిలకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి, నేను వస్తా అక్కడికి. కానీ అమ్మాయిల పరంగా ఒక 12 రూల్స్ వాళ్ళు రాసుకున్నారు. ఇది ఉండాలి, దీన్ని బట్టి ఆ ప్రైజ్ ఉంటుందని. ఎందుకంటే నేను చెప్తున్నాడు మీకు అనిపించి ఉంటుంది కదా, 10 లక్షల నుంచి 2 కోట్లు అంటున్నారు కదా, ఎక్కడ ఏ ఉంటే 10 లక్షలు ఇస్తారు, ఏ ఉంటే 2 కోట్లు ఇస్తారు ఒక అమ్మాయికి అంటే ఇది మన ఇండియన్ కరెన్సీలో. కండిషన్ నెంబర్ 1 నేను చెప్పినట్టు 20 సంవత్సరాల లోపల ఉండాలి, 13 ఏళ్ల పైన ఉండాలి. రెండోది మీకు చాలా షాక్ కొడుతుంది, కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది మీకు. ఆ ఆడపిల్ల ఎవరైతే ఆ మార్కెట్లో నిలబడి ఉందో ఆవిడ వర్జిన్ అయితే ఒక ప్రైజ్, నాన్ వర్జిన్ అయితే దే విల్ బి ఫ్రౌండ్ అపాన్. Maria has hardly any other chance to meet boys. Her parents are too afraid that she might lose her virginity. Then no Kalaichi man would marry her.
ఒక డిఫరెంట్ లోవర్ ప్రైస్ బ్రాకెట్లో వాళ్ళు పడిపోతారు ఆటోమేటిక్గా. ఇప్పుడు వాళ్ళు వర్జినా కాదా వాళ్ళు ఎలా తెలుస్తుంది అంటే అది నాకు తెలియదు. వాళ్ళు ఇచ్చిన రూల్ బుక్లో ఇది ఉంది. మూడోది అమ్మాయిలు అక్కడ ఎలా ఉన్నా, వాళ్ళు రిజెక్ట్ అవుతున్న పేరెంట్స్ ఏం మాట్లాడుకుంటున్నా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ. వాళ్ళు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ ఇయర్ రావడానికి రెడీగా ఉంటూనే ఒక రకమైన జోష్ ఉంటుంది. ఎందుకు వాళ్ళకి అది తప్పితే మిగతావన్నీ చాలా ఆర్డినరీ థింగ్స్ వాళ్ళ లైఫ్లో ఉండేవి. పొద్దున్నే లేచాం, ఇంట్లో పనులన్నీ నేర్చుకున్నాం, రాత్రి పడుకున్నామా అంతే. కాలేజ్, స్కూల్, ఫ్రెండ్స్, అవుటింగ్స్ ఏం ఉండవు. సో వాళ్ళకు ఉండేది ఇది ఒక్కటే కాబట్టి వాళ్ళకి అక్కడ భర్త దొరుకుతున్నాడా లేదా అని కాదు, ఆ రోజుని ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. అండ్ హ్యాపీ గర్ల్స్ అంటే హ్యాపీ ఫ్యామిలీస్ అంటే బెటర్ ఫ్యామిలీ అంటే బెటర్ ప్రైస్. సో పేరెంట్స్ కూడా అది ఓకే. 4వ రూల్ ఎలా ఉందంటే బ్లూ, బ్రౌన్, బ్లాక్. ఇదేంటిది? స్కిన్ కలర్ కాదు, ఇది ఈ కంటి మీద ఉండే కలర్ ఉంది కదా. ఎందుకంటే జనరల్గా ఎథనిసిటీ మొత్తం ఒక రకమైన రేషియల్ మోనోటోన్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళ దీంట్లోనే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. మేజర్ చేంజెస్ వాళ్ళకి ఐ కలర్లో వస్తుంది. ఇక్కడ బ్లూ ఉంటే వాళ్ళకి చాలా మంచి ప్రైస్ పలుకుతుంది. బ్లూ ఐస్ అంటే హై డిమాండ్ ఉంటుంది. తర్వాత బ్రౌన్, తర్వాత బ్లాక్. అగైన్ మీరు చూడండి, బ్లాక్ మన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ బ్లాక్ ఐస్ అక్కడ చాలా తక్కువ చూస్తారు. 5వ రూల్, వాళ్ళ ఇంట్లో ఉండే బంగారం మొత్తం అక్కడ ఉండే ఆడవాళ్ళ ఒంటి మీద ఉండాలి. ఎంత బంగారం ఉంటే అంత రిచ్ అని. ఎంత రిచ్ అంటే అంతమంది అబ్బాయిలు అక్కడికి వచ్చి నెగోషియేషన్ గట్రా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ప్రైస్ నెగోషియేషన్ జరిగేటప్పుడు నేను వీడియో బిగినింగ్ లో ఒక మాట అన్నా, 10 లక్షలతో 10 లక్షలు అంటే 20 లక్షలు అంటే అక్కడ అంత గోల్డ్ లేదని, బ్లాక్ ఐస్ ఉన్నాయని, లేదా వాట్ ఎవర్. అదే కానీ ఫుల్గా గోల్డ్ వేసుకొని బ్లూ ఐస్తో ఒక అమ్మాయి ఉంటే అదే నెగోషియేషన్ 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు జరుగుతుంటుంది. అండ్ ఆ జరగాలన్నీ ఆడపిల్లల ఫ్యామిలీ వాళ్ళు కంప్లీట్గా టాప్ టు బాటమ్ గోల్డ్తో నింపేస్తారు. ఇవన్నీ కాకుండా ఇంకో రూల్ ఉంది, 6th రూల్. ఆ అమ్మాయి ఎనీవేస్ చదువుకోలేదు కాబట్టి, చదివించలేదు కాబట్టి, పెళ్ళి అయిన తర్వాత అమ్మాయికి ఏం పని ఉంటుంది? ఇంట్లో వండడం. సో అలాంటి వంట అమ్మాయికి వచ్చా లేదా అనే ఒక డిస్కషన్ నడుస్తుంటుంది అక్కడ. 7th రూల్, బట్టలు గట్రా బాగా ఉతుకుతుందా. 8th రూల్, అంట్లు బాగా తోముతుందా. 9th రూల్ అంటే క్యారెక్టర్ పరంగా మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా లేదా అని. అంటే ఏంటంటే ఆరా తీసి జూమింగ్ చేస్తే ఇండిపెండెంట్ థాట్ ఉండకూడదు, పలానా విషయం చేస్తానని ఒక ఐడియాలజీ ఉండకూడదు. అవన్నీ గుడ్ క్వాలిటీస్లోకి రావు ఇక్కడ. ఎనీవేస్ నెక్స్ట్ రూల్, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. అంటే ఫస్ట్ పేరెంట్స్, అత్తమామలు వస్తారు, దాని తర్వాత హస్బెండ్ని బాగా చూసుకోవాలి. మీరు క్రొనాలజీని ఒకసారి చూడండి, బాగా గమనించండి. అండ్ ఫైనల్గా ఇదంతా అయిన తర్వాత ఆట పాట ఇవన్నీ వచ్చి అన్ని మాట్లాడుకొని అంతా సెట్ అయిన తర్వాత ఒక ప్రైజ్ ఓకే అయిన తర్వాత ఆ ప్రైజ్ కట్టి అమ్మాయిని ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు. ఇలాంటిది ఒకటి నడుస్తుంది ఇవాళ కూడా, తెలుసా మీకు? ఇవేంటివి ఆడపిల్లల రూల్స్. ఇవి కాకుండా ఓవరాల్గా అందరూ పాటించాల్సిన డెకరం ఒకటి ఉంటుంది దీనిలో, ఈ కలిజీ ఫెస్టివల్లో. ఇదేంటిది ఆల్మోస్ట్ ఒక మ్యాట్రిమోనీని రోడ్డు మీద తెచ్చేసినట్టే. ఇది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. జాగ్రత్తగా గమనిస్తే కొంచెం స్ట్రిక్టర్ రూల్స్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫెస్టివల్ మనం తీసుకుంటే ఓన్లీ కలిజీ ట్రైబ్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలని, ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఇప్పటిదాకా పెళ్లి అయిన వాళ్ళు ఉండకూడదని, అంటే డైవర్స్ విడిపోవడం లాంటి కాన్సెప్ట్ ఉండదు. ఉన్నా కూడా వాళ్ళు ఈ పర్టికులర్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయకూడదు. మూడోది, బ్రైడ్ కానీ గ్రూమ్ కానీ వాళ్ళు ఒక్కలే వచ్చి చూసి నచ్చితే మాట్లాడి తీసుకొని వెళ్ళిపోవడానికి లేదు. మూడోది, అబ్బాయి కానీ అమ్మాయి కానీ వితౌట్ ఫ్యామిలీ అక్కడ ఉండడానికి లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి కూడా లేదని చెప్పి కొన్ని టెక్స్ట్లో ఉంది. బట్ ఇవాళ రోజున మాట్లాడుకుంటారు లేండి, బట్ స్టిల్ మేజర్ డెసిషన్ వాళ్ళు తీసుకోకూడదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు వస్తే ఈ పర్టికులర్ కలిజీ ఫెస్టివల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారంటే విత్ ఫ్యామిలీస్ వాళ్ళు రావాలి. అది కాకుండా ఆడపిల్లలు ట్రెడిషనల్ ఫెస్టివ్ డ్రెస్సింగ్ వేసుకుంటారు, మగవాళ్ళు ఫార్మల్ చేసుకుంటారు. ఫిజికల్ ఇంటిమసీ, టచింగ్, క్లోజ్నెస్ ఏం అలౌడ్ లేదు. వన్స్ ఒక ప్రైస్ ఫిక్స్ అయిపోతే మీరు ఇంకా వేరే అమ్మాయిని చూడడానికి లేదు. ప్రైస్ ఫిక్స్ అవునంత వరకు మీరు నెగోషియేట్ చేసుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే మరీ మీరు బేరం ఆడడం, మరీ ఎక్కువ ప్రైస్ చెప్పడం కొంచెం ఫ్రౌండ్ అప్ అన్నది అదే సొసైటీలో, అదే కల్చర్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఫోర్స్డ్గా ఎటువంటి డెసిషన్ వాళ్ళు తీసుకోలేరు. అది అబ్బాయి వాళ్ళైనా సరే, అమ్మాయి వాళ్ళైనా సరే. కాకపోతే ఇంకా బయట చూస్తున్న వాళ్ళు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ కానీ ఎవరైనా కూడా అవుట్ సైడ్ థర్డ్ పార్టీ ఏం చేసి ఇంకా కొంచెం దీన్ని అవుట్డేటెడ్ అని, దీన్ని ఆపేయాలని, ఇట్స్ నాట్ కరెక్ట్ అని, ఆడపిల్లల మోడస్టీని కానీ మనం లైట్ తీసుకుంటున్నామని, వాళ్ళ డెసిషన్ మేకింగ్ మనం ఎటువంటి వెయిట్ ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇయర్ ఈ పర్టికులర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది అయితే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో అది తగ్గుతా వస్తుందని చెప్పి మనకి రిపోర్ట్స్ చెప్తున్నారు. అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏముంటుంది, ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో, మేము ఆల్కహాల్ గట్రా తీసుకోవట్లేదు ఇక్కడ, ఏదైతే మీరు బయట పబ్లిక్గా చేస్తున్నారో చాలా మంది కల్చర్స్లో మేము కూడా అదే చేస్తున్నాం, మేము పెద్ద డిఫరెంట్గా ఏం చేయట్లేదు, మేము అంతా ఓపెన్గా చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఆ నెగోషియేషన్, ప్రైజ్ నెగోషియేషన్ కూడా ఎక్కడ బిహైండ్ క్లోజ్ డోర్ జరగట్లేదు, మేము ఓపెన్గా చేస్తున్నాం కాబట్టి మాది కరెక్టే అని చెప్పి వాళ్ళ వాదన ఉంటుంది. కానీ చెప్పి చేసే తప్పు ఉప్పు అయిపోదు కదా అని చెప్పి వీళ్ళు అంటారు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా క్వశ్చన్. ఈ కథ, ఈ ఇన్సిడెంట్, ఈ ఫేర్, దీని గురించి మొత్తం మీరు విన్నారు కదా, కలిజీ బ్రైడ్ ఫేర్ దీని పేరు. ఇది వినగానే మీ లోపల కలిగిన ఫీలింగ్ ఏంటి? రైట్ ఇట్ డౌన్. అండ్ ఆ పర్టికులర్ దేశం మీద కానీ, బల్గేరియాకి, భారతదేశానికి కానీ ఎటువంటి గొడవలు లేవు. నేను ఏదో వాళ్ళని కించపరచడానికి వీడియో చేయట్లేదు. అలాంటిది ఒక కల్చర్ ఉంది అని చెప్పడానికి చేస్తూ, అండ్ సబ్ కల్చర్స్లో ఏ దేశంలోనే ఉంటాయి. దట్ ఇచ్చ ప్రదా అని చెప్పి మీరు ఒకసారి వినండి, మీరు చూడండి ఒకసారి. దాని మీద నేను ఒక షార్ట్ కూడా చేశాను. నేను వైఫ్స్ ఆన్ రెంట్ అని ఒక బోర్డు పెట్టి ఒక ఊరంతా ఆడపిల్లలు రెంట్కి ఇస్తారని మీకు తెలుసా? అదేంటంటే వైఫ్ని రిలీజ్కి ఇస్తారు. ఆల్రెడీ పెళ్లి అయిపోయిన ఆడవాళ్ళని ఒక విలేజ్ అంతా, ఇది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇంకేదో స్టేట్, 3 స్టేట్స్ లో కొన్ని విలేజెస్ ఇంటర్లింక్ అయ్యి ఒక 300-400 కుటుంబాలు ఇవి చేస్తున్నాయి. లిటరల్లీ మీ ఒక బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని 10 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల ఆడపిల్లనే రెంట్కి ఇస్తారు వైఫ్ లాగా. ఆ టైం ఆ అమ్మాయి అక్కడే ఉండాలి. అక్కడ పోలీసులకు తెలియదు, ఎవరు కంప్లైంట్ సరిగ్గా చేయరు. ఒక ఆడపిల్ల వెళ్ళి కంప్లైంట్ చేస్తే
ఇన్ఫాక్ట్ ఆవిడ ఏమని చేసింది, ఒక 4-5 ప్లేసులకి వెళ్ళి భరించలేక ఇంకా నా వల్ల కాదు అని చెప్పి కంప్లైంట్ చేసింది ఒక ఆడపిల్ల. ఇది లీగల్గా చల్లదు, డాక్యుమెంట్ కానీ ఆ సంతకాలు కానీ ఆ బాండ్ పేపర్లు కానీ ఏం చేస్తామో తెలియదు, ఇల్లిటరసీ. దాన్ని ఎక్కడ ఏది ఎలా జరిగినా కూడా మనం దాన్ని ఖండించాలి. అండ్ కాంటెంపరీ మ్యాచ్ మేకింగ్ సెటప్స్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఆడపిల్లల మోడెస్టీకి మనం ఏమైనా భంగం కలిగిస్తున్నామో చూడాలి. అక్కడ ఏమైనా మిస్టేక్ జరుగుతుంటే దాన్ని రెక్టిఫై చేయాలి. అలా చేయాలంటే ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రీమ్లో ఉండే ఒక కేసు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అంటే ఒక అర్థం అవుతుందని చెప్పి ఈ వీడియోని మీ ముందు పెట్టా. నవ్ యూ టెల్ మీ, ఈ ఖలీజీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న ఈ బ్రైడ్ ఫేర్ నుంచి మీరు ఏం కరెక్షన్స్ చేస్తారు, ఒకవేళ మీరు ఏ పాయింట్స్ మీరు చెప్దాం అనుకుంటున్నారు, మీ పర్సనల్ రియాక్షన్ ఏంటి నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ప్లస్ మనం బిగినింగ్లో మాట్లాడుకున్నాం కదా, నడవడం, డాన్స్ చేయడం, ఫుడ్, డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి. డ్రింక్స్ అంటే ఆల్కహాల్ కాదు, ఐఎమ్ సేయింగ్ ఒక పార్టీ అట్మాస్ఫియర్ ఉంటుంది. కానీ అన్ని అందరికీ నచ్చినట్టే మనం చేస్తున్నామా లేదా అనేది కూడా మనం ఒకసారి చూడాలి. ఇన్ఫాక్ట్ చాలా మంది అబ్బాయిలు దీన్ని ఎలా ప్రొటెస్ట్ చేస్తున్నారు, మంచిగా డ్రెస్ చేసుకొని అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ఒక బ్యాచ్ లాగే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎవరిని సెలెక్ట్ చేయరు. ఇది దేర్ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. అది ప్రస్తుతానికి అది నడుస్తుంది. ఈ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ ఈ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్లు కూడా నడిచాయి, ముఖ్యంగా అబ్బాయిల నుంచి. వన్స్ యూరోపియన్ యూనియన్ దీన్ని బ్యాన్ చేద్దామని చూస్తే వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, ఇది మా అస్తిత్వం, ఇది దీన్ని ఎలా మీరు ఆపుతారు అని. అగైన్ ఏ కల్చర్ని మనం కించపరచడం ఈ వీడియో యొక్క ఉద్దేశం కాదు. జస్ట్ ఒక థర్డ్ పార్టీలో చూసి మన వరకు మనం ఏం నేర్చుకుంటాం అంతే. ఎవరిని దూషించడం, కించపరచడం ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఎప్పుడు కాదు. ఇన్ఫాక్ట్ చాలా మంది వెస్టర్న్ జర్నలిస్టులు ఇలాంటి బట్టలు వేసుకొని స్నీక్ ఇన్ అయిపోయి వీడియోలు గట్రా రికార్డ్ చేసి బయటికి రిలీజ్ చేస్తుంటారు. ఐ డోంట్ థింక్ ఈవెన్ దట్ ఈస్ కరెక్ట్. వాళ్ళ పర్సనల్ బెనిఫిట్, ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ ఉంటుంది, కానీ అక్కడ ఉండే ఆడపిల్లలకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు దానివల్ల. సో నిజంగా మనం ఏదైనా చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి, మన టీఆర్పీలు పెరగడం మాత్రమే కాదు. ఇది ఆలోచించాల్సిన విషయం ఇది. ఎనీవేస్, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. బల్గేరియా క్యాపిటల్ ఏది? క్యాపిటల్ సిటీ పేరు చెప్పండి మీరు కింద. ఆప్షన్ ఏ ఇస్ వర్నా, ఆప్షన్ బి ఇస్ సోఫియా, ఆప్షన్ సి ఇస్ ప్లోవ్డివ్, ఆప్షన్ డి ఇస్ బర్గాస్. సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీరు అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే మీకు వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ నేను ఇన్స్టాగ్రామ్ ఎందుకు చెప్తుంటానంటే జస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూడడానికి మాత్రమే కాదు, లేటెస్ట్ న్యూస్ ఏమైనా అయింది అనుకోండి, జియో పొలిటిక్స్ కానీ లోకల్గా కానీ, నేనేం చేస్తానంటే ఫస్ట్ దాని స్టోరీ పెట్టేస్తాను నేను. ఆర్ మీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఐడియా మీలో ఒకడే నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఇచ్చాడు. సో దట్స్ ఈవెన్ క్లోజ్ ఇన్ కమ్యూనిటీ. ఇది ఏదైనా నాకు డిఎం చేయాలన్నా, చెప్పాలన్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా మీ నుంచే నేను తీసుకుంటా. దిస్ ఛానల్ ఈజ్ రన్ బై యూ. ఏజుడ్ అంటే మనం ఊరికే అనట్లేదు కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ కానీ ఏజుడ్ రీల్స్లో కానీ పెట్టేస్తాను నేను, పెట్టించేస్తాం. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని, గ్లోబల్ అని చెప్పి మనకి 2 ఛానల్స్ ఉన్నాయి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, లేదా ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ ఛానల్ మీరు మళ్ళీ చూద్దామన్నా వాటి కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లెట్ us గ్రో హారిజాంటలీ. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీకు ఒకటే మాట చెప్దాం అనుకున్నా, ఈ రిటెన్షన్, ఈ వాచ్ టైం ఉంది కదా, ఇది నార్మల్ విషయం కాదు. ఇంత లాంజివిటీ ఈ ఛానల్కి ఉంది అంటే మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం, ఆ ట్రస్ట్. అది మీరు రోజు ఒక 10 నిమిషాలు మీరు కేటాయిస్తున్నారు కదా, పడుకునే ముందు కానీ లేచిన తర్వాత కానీ. ఎన్నో కుటుంబాలు, ఎన్నో ఏజ్ గ్రూప్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ. దానివల్ల ఒక బ్యూటిఫుల్ రీచ్ ఉంది. ఎంతో మంది కొత్త వాళ్ళకి అది రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు మీరుంటే బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ అండి. ఏదో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. యూట్యూబ్ విల్ పుష్ ద వీడియో టు యూ. నేను వీడియో పెట్టగానే మీ మొబైల్లోకి వచ్చేస్తుంది రకరకాల టాపిక్స్ మళ్ళీ. అండ్ దెన్ యూ గెట్ టు డిసైడ్ ఏ కాంటెంట్ రేపు వస్తుంది అని. సబ్స్క్రైబ్ చేశారుగా, ఏజే ఫ్యామిలీలో కలిసిపోయారుగా, డన్. మీ నాలెడ్జ్ ఫీల్ మీకు వచ్చేస్తుంది. మీకోసం నేను కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో కొంచెం జియో పాలిటిక్స్ పరంగా మీరు ఏమైనా తెలుసుకోవాలంటే, ముఖ్యంగా తేజస్ దుబాయ్లో ఏం జరిగింది అనే డౌట్ మీకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం హారర్ వీడియో ఒకటి చూద్దాం, ఐ వాంట్ జస్ట్ కుందన్ బాగ్ ఇన్సిడెంట్ గురించి నేను చూద్దాం అనుకుంటున్నానంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.